సంతానం లేదన్నవారు ఎవరమ్మా ఉండే ఉన్నది బిడ్డ. మరి ఏ మనిషికైనా ఉండే ఉన్నదని వాళ్ళు కొడతానంటే భయం అన్నారు, మరి పెడతానంటేనో ఆశ అన్నారు. ఆయన జంగమయ్యా సంతానం ఉండే ఉన్నదన్నారు. కొంగు దాపుతాన కొంగుల ఫలం వెయ్యవయ్యా, కొంగుల ఫలం అయితే కుంట ఫలం అవుతుంది బిడ్డ. ఒడి దాపుతాన ఒడిలోన ఫలం వెయ్యవయ్యా, ఫలం అయితే ఒలికి కింద పడతాను. దోసిడి దాపుతాన దోసిట్ల ఫలం, దోసిట్ల ఫలం అయితే దోసకారి ఫలం, సింగుల దాపుతాన సింగుల ఫలం, సింగుల ఫలం అయితే సిల్లి కింద పడుతుందమ్మా. ఇంకా మట్టి వేసినానా అట్లా కాదు బిడ్డ, సంసారం ఇచ్చే మార్గం వేరే ఉన్నది. గుడి ఉంటే కాడ గుండ ఉంటది, గుండ వల్ల తానం చేసి అటు బట్టలతో వాడి గుళ్ళ ముందు 2 ప్రధాలు ఒక చోట పెట్టి 2 అస్త్రాల కిందికి ఆడ కప్పబోలే కళ్ళు మూసి కాకి పిల్లరీతో అంగిలి ప్రబలించుతే ఇట్లా పరమే తన భగవంతుడు చూడవే రాము. తల్లి గుండెం కాడికి పోయింది, తడివిడి తడివిడి తానం చేసింది. తడి వస్త్రాల మీద మాత్రం గుడి చుట్టూ మాత్రం 5 చుట్లు ప్రదక్షిణ చేసింది. ఆనాడు జంగమయ్య అనుకుంటుంది కానీ భగవంతుడు అని చెప్పి నమ్ముకోలేదు. 10 ఏళ్ల పబ్బది పట్టింది, కాకి వన్నం కళ్ళు మూసింది, పిట్ట వర్ణ నోరు ఎచ్చి నాయనా జంగమయ్య నీ సీతా సంతానం ఓడిగట్టు నాయనా, సీతా సంతానం ఓడిగట్టు నాయనా, నా సంతానం ఇవ్వాలి వచ్చిన భగవంతుడు చూడు కానేడు గంగాధరుడి కవిలోడి విరాకుడి గిరిధర స్వామి దేవ సంగమయ్య చటోదారి శంకరుడైన ఏమైతుంది కొడుక అంత వంటకత్తి గుంజిపోతుంది, చిన్న అన్నం అంత బయట పడుతుందా బిడ్డ. కొట్టి మటన మాయమయ్యింది కొండ వీర మొహములోన పుట్టిండు ఓంకార బాంది కాదురా. చూడు ఆ తల్లి పొలం తిన్న ఆ తల్లి మాత్రం నాభిలోన పొలం విడిచిపోతుంది, కుతుకులోన పొలం కూర్చొని పోతా ఉన్నదేమో. మనిషికి సింగిల్ కింద వస్తారు, రూమ్ అనుకుంటున్నావా లేకుంటే ఈ అనుకుంటున్నా అర్థం అనుకుంటున్నావా? ఈ సింగిల్ కింద వస్తాలే ఎవరు ఆయన నరుడు కాదు, నారాయణ మూర్తి. ఆయన ఒక భగవంతుడయ్యా. ఎవరు ఆయన సంతాన ఫలం ఓడి కడితే మస్తు తీయ చక్కెర కంటే మస్తు తీయ ఉన్నదండి, జిలేబీ కంటే అంతకంటే తీయగా, లడ్డు కంటే అంతకంటే తీయ, ఖర్జూర కంటే ఖర్జూర పండు అంతకంటే తీయ ఉన్నదండి, బత్తాయి కంటే బత్తాయి పుల్ల ఉండదా సంతానం దొరికింది మన సొంత గ్రామ పౌడం తినగరం వెళ్ళిపోదాం. భార్య భర్తలు కాళ్ళు బలకెళ్ళి వందిళ్ళే కరిమి నగర కత్తుల గడ్డ
కథలు చూడే జంపజన ఎరగంట గల్ల కథలు చూడే జంబుజమయ్య భార్య భర్తలైన జంపజన ఎరగంట హరియ వర్ణాలైన జంబుజమయ్య భవనాల వేడికత్తరా జంపజన ఎరగంట వనాల వేడిగద్దరా జంబుజమయ్య రాజు పౌడంకి రాజు గాతల్లో ముత్యాల కన్నా కాళ్ళు పల్లెల కీళ్ళు ఉంది వాళ్ళ సొంత గ్రామం మాత్రం పౌడంకి నగురమైనా వాళ్ళు భవనాల వేడికత్తరా వనాల వేడిగద్దరా జంబుజమయ్య 7 లోయలు 17 లోయలు నిండుకున్నారు నా రాజ్యమేడవా దేశమేడవా నాని తన భార్య తీసి మాత్రమేగా ఒక దాసుల చేతిలో పెట్టినాడు. తన భార్యను తీసి దాసుల చేతిలో పెట్టింది నా రాజ్యమేడవా దేశమేడవా దేవుడు దేవుడని గొల్ల కురువలు గొల్ల మంద కాడ కుక్కను దాదుకుంటే మంద చుట్టూ కుక్క తిరిగి మంద కావాలి కాసినట్టుగా దేవుడు దేవుడని మిమ్మల్ని పెట్టుకొని దేవుళ్ళ చుట్టూ దింపకొచ్చింది అని రాజు మాత్రం పోవడానికి రాజు రాజ్యం కచ్చి రామరామన్ రాజ్యం వెళ్తాడు దేవదేవుల దేశం వేల పట్టానా రాజు సంగతి కచ్చరి కాడ ఉండని ఏడల్ల చూడు ఆ తల్లి ముత్యాల గన్న దేవి అమ్మా దాసి ఓ ఏందమ్మా ఏం చేస్తున్నారే ఏందవ్వా మగడా అట్లా పిల్లమ ఇట్లా సంవత్సరం ఎట్లా చేస్తారా సంసారం నీ చేత్తది. నీ చేత్తది. ఎవరు వాడి ఓల మగడ సంసారం చేస్తారా నీ ఇష్టాలు చెయ్యి నీ ఇష్టాలు చెయ్యి సరే ఏందవ్వా దాసి నీకేమనిపిస్తానవ్వా నాకు కడుపులంతా కోళ్ళు తగినట్టు అనిపిస్తుంది కోళ్ళ కోళ్ళు అవినట్టు అంటే రాంగా కాలసిన ముడకాల కోడుగుడు బజ్జీలు తింటివి అవి లోపల పోయి కుక్కు కుక్కు కుక్కు. తింటే కోళ్ళు తగినట్టు అయితే మరి కాదు, కడుపులంతా కోళ్ళు అవినట్టే గట్లగా కడుపులో అంతా చీపురు పుల్లలు ఉతికిపోయినట్టు అనిపిస్తానే అమ్మ అట్లా అనిపిస్తుందవ్వా అట్లా అనిపిస్తుంది నీకెవరికనే మా ఆయన కొన్నప్పుడు అట్లా అనిపించి ఎవరు మీ ఆయన ఆయన అక్కడ కూర్చున్నాడు ఇక కుర్చీ మీ ఆయన పేరు ఏం పేరు ఆయన పేరా ఆ, ఆయన పేరు పవన్ కళ్యాణ్ అంటారు నీ పేరు నా పేరా నా పేరు ప్రవళిక అంటారు ఓ పెళ్ళే ముందు బ్రాహ్మణ పేర్లు మార్చింది మా మరుగులు మారవని ఆయన పేరు పట్టుకుచ్చల పర్వతాలు నీ పేరు నా పేరు బర్రె పిల్లల బతుకమ్మ అంటారు కన్న తల్లికి చూడు భగవంతుని విద్య సంతానం ఇచ్చింది కాబట్టి ఆనాటి వాళ్ళకు పుణ్యాన 9 ఏళ్ళు ఈనాటి వాళ్ళకు ప్రాభాన 9 నెలలు అన్నారమ్మా గడియలు గడతంటే గా తల్లికి మేడల్ల మిద్దెల్ల గర్భిణి పెరుగుతున్నది మేడ కన్న తల్లి ముత్యాల కన్న దేవికి మదన సుందరి పూరమయ్య మదన సుందరి సువర్ణ వయ్యారి నౌకాలు బొక్కలు మదన సుందరి సువర్ణ వయ్యారి మంద మామిడి పళ్ళు కూడా చేస్తావమ్మా రాజవయ్యారి సుందరి సువర్ణ వయ్యారి కొంగూర పచ్చడ నూరి తెస్తాను రాజవయ్యారి మదన సుందరి సువర్ణ వయ్యారి కొంగూర పచ్చడ నూరి తెస్తాను రాజవయ్యారి ఓ ఏందవ్వా మైదాకు ముద్దలు మరి మింగు అంటాండ్రు మైదాకు ముద్దలు మింగుడు ఎందుకమ్మా ఓ అవ్వ మరి ముచ్చా ఓ తల్లి మరి మైదా ముద్దలు తింటే
పుట్టవే కొడుకు బిడ్డ గాని తెల్ల ఎర్రగా నా లెక్క నీ లెక్క పుడతారు నావా మన బ్యాచ్ పెద్ద మంచి గట్టు నల్లగా ఉన్నాడు కడుపులో ఉన్నప్పుడు వాళ్ళ అవ్వయ్య నిన్నట్టు వాళ్ళ అవ్వ ఏం తిన్నదంటే ఆయన కడుపులో ఉన్నప్పుడు వాళ్ళ అవ్వ జీడి గింజలు బొంత పురుగులు బొగ్గు పిల్లలు మరి అలా తానికానికి సిలిండర్ తాగితే వాడికి అట్లా పుట్టిండు నావా మా అమ్మ దానికే వెనక మా అమ్మ దీని వరకు మా అమ్మమ్మ గారికి వచ్చి మా అయ్య కంటి పెట్టుకుంటే ఇవన్నీ అయింది కక్కు దోస్తులు కక్కు తక్కువ తలగా బొక్క పెసరబాపు వాడాలి తలకే మాటను పారవత్తే ఏమవుతాయిరా ఏం చెప్తున్నా పెసరబాపుకు అరకిలో పెసరబాపు కొనానంటే నువ్వు 8 రూపాయలు కావచ్చు ఈ తలకే మటన్ కావాలంటే అది దానికి 1000 రూపాయలు అవుతాయి దానిలో మాల మసాలు అట్టిగా వస్తాయి యారా కక్కింది తిన అబ్బా నువ్వు కక్కింది మరి ఉంచింది నిన్ను మా అన్నయ్య వారి ఓ కక్కింది తిన్నది అనుకో వాడని రోజులాగా ఆకలే కాదురా ఒక పని చేయి నువ్వు ఏరిగింది నీకు వెళ్ళగా ఆకలి కాదమ్మా మదనాచుందారి పూలవయ్యారి మిద్దెలు మాత్రం పట్టంత బాలందరూ మాత్రం కూకుంటే రేతకుండా రాబాయనమ్మ అయ్యయ్యో అమ్మమ్మ ఇక తాళాలేనో అమ్మమ్మ ఇక తాళాలేనో అమ్మ ఇక తాళాలేనో అమ్మమ్మ ఇక తాళాలేనో పడంబూరి తూనమ్మ యా గుట్టోరే ఊరింది తల్లి పడంబూరి తూనమ్మ రాములో నీరేమి సేదు ఓ రాములా దేవుడా గడ్డు మొక్కు నా దిక్కేమున్నది అక్కడ పో దేవుని మొక్కు తాగా మొక్కు మొగోళ్ళ తాళ్ళు ఎంత చేతులు కూర్చుండ్రో మందన మా కనరే ఆ చేతులు కూర్చుండ్రో తాళ్ళల్లో పోతారు బ్రాండ్ షాపులో పోతారు ఈ కట్టపాడ ఈ మొగోళ్ళ కట్టేందో ఈ అన్ని కట్ట ఆడలో పెట్టి ఈ అన్ని కట్టలు ఆడలో పెట్టి ఒక్కసారి మొగోళ్ళు పెడితే ఏర్పాడు వాళ్ళకు తోపంది కాదు బుజ్జి ఏం కాదు తెలంగాణ వచ్చినట్టు ఒక్కొక్కసారి వస్తే అయిపోతుంది అవన్నీ మొక్కుతాయి నాకు దేవతలకు మొక్కు నేను తండ్రి ఎవడాలా అన్న బద్ది పోసేవా తల్లి పిల్ల చల్లగుంటే మా తాళం కొట్టే భార్యను ఎవడో తీసుకెళ్ళి దారం చేసుకొస్తా ఈ భార్యకు దారుణం చేసి నీకు సెల్లనైతే కాదురా వరుసకి ఏం కాదు మరదలు అనుకుంటురా ఓని తాడు ఎందుకు నీ ఇంట్లో పెడుతుందిరా పెట్టని పెట్టా మంచిది నీ ఇంట్లో వచ్చినా మంచిదా ఓ రాములా దేవుడు చుట్టాలా వినిపియ్యారమ్మ రాములో నీరేమి సేదు ఓ దేవుడా భగవంతో ఏందమ్మా ఏందా నువ్వు వంగ అంటాను నీకు అన్నం కనలేదని 10 మందిని అన్నా చాలా కుక్కలు పెట్టుకో అక్కడ సమితికి తెలియదు నేను 10 పోయి 10 మందిని అన్నా పక్క ఉన్న సమితికి తెలియదు తెలుసా మరి పొలాల్లో రొక్కలా పడుతున్నారు కూరగాయలారా ఏ
సాలు పుట్టిన ఆ సాలు పెట్టుకుంటూ వచ్చిన అబ్బా చింతకర్తల కుక్క పిల్ల పెట్టిన గడ్డాన పొట్టి నాటేవి 40 మందిని కన్నా ఓరి బాధే. ఓడు నారు వంచేసే కాదు ఓడు నా పిడిసలు వేసుడే కాదు ఓడు జమ్ము కొట్టుడే కాదు ఓడు ఒడ్డు పెట్టుడే కాదు తాగుతాలా పోరాడు? వాళ్ళ అక్కనే ఉన్నారు మొన్న ముగ్గేసుకుని ముగ్గురికి అన్న వాళ్ళ కొడుకులే వాళ్ళ పేరు వాళ్ళ కొడుకుల పేరా హరీష్ సురేష్ నరేష్ వాళ్ళ ముగ్గురు రోజు నా కొడుకులు పోతు వచ్చా నా కొడుకులు కొడుకే అరే నడిమధ్య నా కొడుకేవా అయ్యయ్యో ఎంత యజ్ఞములు చూడరా, ఎంత యజ్ఞములు చూడరా.